ఇతడేమో దావీదు. ఎవరు? దావీదు. వెనకాల ఉన్నది ఎవరు? అబ్షాలోము. చెప్పండి, ఎవరు? అబ్షాలోము వెనకాల ఉన్నాడు. ఇక్కడ దావీదు ఉన్నాడు. అబ్షాలోముతో పాటు అక్కడ 50 మంది బంట్రోతులను నన్ను చూసారా అంటే వాళ్ళు బాగా యుద్ధము చేసే వాళ్ళని. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. మంచిది, శ్రద్ధ కలిగి ఆలకించండి. అందరు నా వైపే చూడండి. ఈయనేమో దావీదు. ఎవరు? దావీదు. వెనకాల ఎవరు? అబ్షాలోము. అబ్షాలోముతో పాటు 50 మంది యుద్ధము చేసేటువంటి వారు అతని వెనకాల దాదాపుగా 200 మందికి పైగా ఉన్నారు. అయితే అప్పుడు ఈ దావీదు యొక్క ఒక సహకారి ఉన్నాడు. ఆ సహకారికి వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటంటే, దావీదు దావీదు నిన్ను హతము చేయటానికి అబ్షాలోము తన సైన్యమును తీసుకొని వస్తున్నాడు, నువ్వు చాలా జాగ్రత్త అని దావీదుకు వచ్చి చెవులో చెప్పాడు. ఆమేన్, ఆమేన్. దావీదుకు వచ్చి చెవులో చెప్పగానే దావీదు ఏం చేస్తున్నాడంటే, వెంటనే దావీదు ఏం చేస్తున్నాడంటే అతడు కాళ్ళకున్నటువంటి చెప్పులను విడిచేశాడు. కాళ్ళకున్న చెప్పుల్ని చేత పట్టుకున్నాడు. అతను తల పాగా ఉంట చూసారా, తల పాగా తీసుకొని ఇలా ముసుగేసుకున్నాడు. ముసుగేసుకుంటే అర్థం ఏంటి చెప్పండి? హల్లెలూయా. అంటే అదే పరిస్థితిలో దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు కళ్ళు కూడా చూపించట్లా, ముసుగు ఇలాగూ వేసుకొని, ఇందాకలు చదివిన వాక్యం చదవండి 15:30, 2వ సమూయేలు గ్రంథం 15:30. దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు. ఎక్కడికి ఎక్కుచు? ఒలీవల చెట్లున్న కొండెక్కుచు ఏడ్చుచు. ఒకటి దావీదు చూడండి, ఆ ఒలీవల కొండెక్కేటప్పుడు చేసిన పని ఏమిటంటే కన్నీరు కార్చుచు. చదవమ్మా. తల కప్పుకొని ఇలా తల ముసుకేసుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. ఒకవేళ చెప్పులు చూసి మనం గుర్తుపడతాం తెలుసా? నాయన్ జాషువా గారు వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ వేస్తారు, వైట్ అండ్ వైట్ చెప్పులు బాటా కంపెనీ వేసారనుకోండి, పక్క ఆ ప్రదేశంలో ఉన్న ఎవరైనా మనం ఏమనుకుంటా, ఓహో నాయన్ జాషువా గారు వచ్చారనుకుంటా. అవునా కాదా? అవునా కదా? కొంతమంది చెప్పులను బట్టి కూడా గుర్తుపట్టేస్తారు. అవునా కాదా? ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే, తన చెప్పులు విప్పి చెప్పులు చేత పట్టుకొని ముసుగు కప్పుకొని, ఒకటి చెప్పులు విప్పి పక్కన పెట్టాడు, 2 ముసుగు వేసుకున్నాడు, 3 కన్నీరు కార్చాడు. ఏంటి చెప్పండి 3 విషయాలు? 1 చెప్పులు విప్పాడు, 2 ముసుగు వేసుకున్నాడు, 3 కన్నీరు విడిచాడు. ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే, చెప్పులు చేత పట్టుకొని ముసుగేసుకొని ఎవరికి కనబడకుండా ఏం చేస్తున్నాడంటే పారిపోతూ ఉన్నాడు. అబ్షాలోము వెనకాల వస్తూ ఉన్నాడు. అబ్షాలోము ఇట్రా, అబ్షాలోము వెనకాల వస్తూ ఉన్నాడు. అబ్షాలోము వెనకాల వస్తున్నప్పుడు తప్పించుకొని అబ్షాలోముకు కనబడకుండా అటు ఇటు ఈ దావీదు చివరకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒలీవల కొండకి. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచా. ఈ ఒలీవల కొండకు వెళ్ళేటప్పుడు దావీదులో నుండి ఏమొచ్చినవో తెలుసా? ఈ దావీదు కళ్ళల్లో నుండి ముసుగు వేసుకున్నాడు. ఆ ముసుగులో నుండి దావీదు కన్నీరంతా కూడా ఒలీవల కొండ దగ్గర కారిపోవటం జరిగింది. ఆమేన్, ఆమేన్. ఆ దావీదు వెళుతున్నటువంటి ప్రతి మార్గములో కూడా, దావీదు వెళుతున్న మార్గంలో అయ్యో అబ్షాలోము వస్తున్నాడు, ఈ అబ్షాలోము నా శత్రువు వస్తున్నాడు, ఇతడు నన్ను నాశనం చేస్తాడు, నా కుటుంబాన్ని నాశనం చేస్తాడు, నా సమస్తాన్ని నాశనం చేస్తాడు, నాతో ఉన్న సమూహమును నాశనం చేస్తాడు, నాకు కలిగిన పశువులను గేదెలను సమస్తాన్ని నాశనం చేస్తాడని కన్నీరు కార్చుకుంటూ ఈ ఒలీవల కొండ మార్గము గుంటా వెళుతూ ఉన్నాడు. అబ్షాలోము చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ దావీదు మాత్రం ఏం చేశాడంటే కన్నీటి చుక్క ఒలీవల కొండ మీద పడ్డది. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఒలీవల కొండ దగ్గర ఏమైందంటే ఈ యొక్క దావీదు కన్నీరు కార్చాడు. దావీదు ఏడ్చుకుంటూ వెళ్ళాడు. చివరికి అక్కడ జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన ఏమిటో తెలుసా? ఎక్కడైతే దావీదు ఏడ్చాడో అదే స్థలమందు ఏం జరిగిందంటే ఇలాగ వస్త్రముల
పరిచి దావీదు ఎక్కడైతే కన్నీరు కార్చాడో, దావీదు ఎక్కడైతే చెప్పులు విడిచి వెళ్ళిపోయాడో, చెప్పులు చేత పట్టుకొని ఉత్తి పాదములతో వెళ్ళాడో, అదే స్థలములో దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఒక గాడిద మీద ఎక్కి, చెప్పులతో కాదు, చెప్పులున్నవి, చెప్పులతో పాటు దుప్పట్లు పరవటం జరిగింది. ఆ బ్లాంకెట్ పరిచి, ఆ బ్లాంకెట్ మీద అతడు దావీదు కుమారుడైనటువంటి యేసు నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది. దానికి గల కారణం ఏమిటో తెలుసా? అదిగో ఆనాడు దావీదు ఏడ్చాడు కాబట్టి, దావీదు యేసు క్రీస్తు ప్రభువారు మనవడై ఉన్నాడు కాబట్టి, యేసు ఆ కారణముల చేత ఇతడు దావీదు కార్చినటువంటి కన్నీరును బట్టి, ఎక్కడైతే దావీదు ఏడ్చాడో, ఎక్కడైతే దావీదు పరిగెత్తుకుంటూ ఓడిపోయి వెళ్ళిపోయాడో, అదే స్థలములో దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు అదే స్థలములో ఒలీవల కొండ మీద గాడిదను ఎక్కి భారవాహక వాహనం మీద వస్తూ హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయము, సర్వోన్నత స్థలముల్లో మహిమ, ఆయన కుమారుడైనటువంటి వారికి జయం, జయం, జయం.